హలో గాయ్స్, వెల్కమ్ టు టీసాట్ ఆన్లైన్. మనం డిస్కస్ చేసుకోబోయేది ఈ యొక్క టీజీఐ పాస్. సో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఆ యొక్క ఏదైతే ఇండస్ట్రియల్ డెవలప్మెంట్కి సంబంధించిన ఒక విధానం. సో పరిశ్రమల యొక్క ప్రోత్సాహం దిశగా రాష్ట్ర ప్రభుత్వం అనేది చొరవ. క్లియర్గా ఆ హెడ్లైన్ అనేది మనకి తెలుస్తుంది. ఇనిషియేటివ్స్ ఆఫ్ ది స్టేట్ గవర్నమెంట్స్ టువర్డ్స్ ద ప్రమోషన్ ఆఫ్ ది ఇండస్ట్రీ ఇన్ ద స్టేట్స్. సో ఈ టీజీఐ పాస్కి సంబంధించిన ఆ యొక్క అబ్రివేషన్ ఫుల్ ఫామ్ అనేది ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోండి. తెలంగాణ స్టేట్ ఏదైతే ఉందో ఇండస్ట్రియల్ ప్రాజెక్ట్ అప్రూవల్ అండ్ సెల్ఫ్ సర్టిఫికేషన్ సిస్టమ్. సో గతంలో టీఎస్ఐ పాస్ అనేవాళ్ళం, ఇప్పుడు ప్రతిదీ కూడా టీజీగా మారింది. కాబట్టి టీజీఐ పాస్ 2014 ఏదైతే ఉందో అది మనకి అమల్లోకి రావడం జరిగింది. సో అయితే దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంది? ఈ యొక్క టీజీఐ పాస్ అంటే అసలు ఆ యొక్క విధానం అనేది ప్రభుత్వం వచ్చేసి ఏ ప్రభుత్వానికైనా సరే మన భారతదేశం అనేది మన తెలంగాణ రాష్ట్రం, భారతదేశంలో మన తెలంగాణ రాష్ట్రం అనేది పెట్టుబడుల యొక్క గమ్యస్థానంగా ఉండాలి. అంటే డెస్టినేషన్, అంటే భారతదేశంలో ఎవరైనా సరే పెట్టుబడులు పెట్టాలి అనుకుంటే, పారిశ్రామీకరణకి సంబంధించిన పరిశ్రమల రంగానికి సంబంధించిన పెట్టుబడులు పెట్టాలి అంటే మన రాష్ట్రం వచ్చేసి గమ్యస్థానంగా ఉండాలి. మోస్ట్ అట్రాక్టివ్గా, ఆకర్షణీయంగా మనం వాళ్ళకి ఎంకరేజ్ చేయాలి, వాళ్ళకి ప్రోత్సాహకాలు అనేది ఇవ్వాలి, రాయితీలు అనేది ఇవ్వాలి అన్న ఉద్దేశంతో ఈ యొక్క టీజీఐ పాస్ అంటే ప్రతి ప్రభుత్వానికి వాళ్ళ యొక్క విధానం అనేది ఒకటి ఉంటుంది, ఒక పాలసీ అనేది ఉంటుంది. ఆ పాలసీ ఆధారంగానే ఫస్ట్ అంటే ఎలా చెప్పాలంటే మనకి అర్థమయ్యే భాషలో చాలా సింపుల్గా, ఇప్పుడు ఎవరైనా సరే ఒక విదేశీ కంపెనీ లేదంటే ఒక స్వదేశీ కంపెనీ ఒక మన భారతదేశంలో ఎక్కడైనా పెట్టుబడి పెట్టాలంటే వాళ్ళకి ఏం ఆలోచిస్తారు? ఫస్ట్ ఇండస్ట్రీస్కి ఏ రాష్ట్రం అనేది ఫేవర్డ్గా ఉంది, అనుకూలంగా ఉంది, అనుకూలమైన వాతావరణం అనేది ఉందా లేదా, ఆ యొక్క విధానాలు అనేది ఏ విధంగా ఉంటాయి, మేము ఒకవేళ పెట్టుబడులు పెడతామంటే మనల్ని సాధారణంగా ఆహ్వానిస్తారా, రెడ్ కార్పెట్ అనేది ఏదైతే ఉందో వాళ్ళు పరుస్తారా, లేకపోతే ముళ్ళ కాన్పులు అనేది పరుస్తారా, అంటే మమ్మల్ని నిరోధిస్తారా, ఓకేనా, లాంగ్ టర్మ్గా అంటే దీర్ఘకాలికంగా మేము ఇక్కడ స్థిరంగా మేము పెట్టుబడులు కానీ పరిశ్రమలు ఏర్పాటు చేయాలంటే మా యొక్క ఏదైతే ఉందో ఆ విధానాలకి మా యొక్క కంపెనీస్ ఏదైతే వాటికి పాలసీస్కి అనుగుణంగా ఉన్నాయా లేదా, లేదు పారిశ్రామికంగా అభివృద్ధి చెందడానికి కావాల్సిన మౌలిక సదుపాయాలు అని ఏదైతున్నాయో, లైక్ ఆ యొక్క జాతీయ రహదారులు కానీ, రాష్ట్ర రహదారులు కానీ, రోడ్డు కనెక్టివిటీ కానీ, మొబిలిటీ కానీ, ట్రాన్స్పోర్టేషన్ కానీ, కమ్యూనికేషన్ సిస్టమ్ కానీ, లేదంటే అక్కడ కావాల్సిన ఆ యొక్క శానిటేషన్కి సంబంధించిన కానీ, లాజిస్టిక్ పార్క్స్ ఏమైనా ఉన్నాయా, రైల్వేస్, సీ పోర్ట్స్, ఎయిర్పోర్ట్స్, ఇలా ఆ యొక్క పరిశ్రమల ఏర్పాటుకు కావాల్సిన మౌలిక సదుపాయాలు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఉన్నాయా లేదా అని చెప్పేసి ఫస్ట్ ఆలోచిస్తారు. ఎందుకు? గూడ్స్ అనేది ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతం అనేది ఆ సరుకు రవాణా జరగాలి కాబట్టి వేగవంతంగా ఉండాలి, ఆన్ టైంలో ఇన్ టైంలో మనం ఆ డీల్ అనేది మనము క్లియర్ చేయాలి కాబట్టి ఇవన్నీ కూడా చూస్తారు. ఇదే కాకుండా ఒక రాష్ట్రంలో ఇంకా కేవలం ఆ యొక్క ఫిజికల్ ఏదైతే ఉన్నాయో భౌతికంగానే కాకుండా మనకి కొన్ని ఈ యొక్క ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది ఆ రాష్ట్రంలో ఎలా ఉంది, మానవ వనరులు, స్కిల్డ్ లేబర్ ఫోర్స్ అనేది ఏదైతే ఉందో అది అవైలబుల్గా ఉందా లేదా, ఆ యొక్క మెరుగైన నైపుణ్య ఏదైతే మనం చెప్పుకున్న కార్మికులు అనేది ఆ ప్రాంతంలో ఉన్నారా లేదా, సో అక్కడ హెల్త్ కేర్ సిస్టమ్ అనేది ఏ విధంగా ఉంది అనేది కూడా చూస్తారన్న సంగతి గుర్తుపెట్టుకోండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. క్వాలిటేటివ్ హ్యూమన్ రిసోర్సెస్ అనేది ఎక్కడైతే ఉంటాయో, క్వాలిటేటివ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఎక్కడైతే ఉంటుందో అక్కడే పరిశ్రమలు అనేది అత్యధికంగా ఏర్పాటు చేయడానికి వాళ్ళు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తారన్న సంగతి గుర్తుపెట్టుకోండి. సో దానికి అనుగుణంగానే ఇప్పటి వరకు నేను చెప్పిన దానికి అనుగుణంగానే టీజీఐ పాస్ అనేది మా యొక్క ప్రభుత్వ విధానం అని చెప్పేసి గత ప్రభుత్వం అనేది దీన్ని జారీ చేయడం జరిగింది. సో దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంది? ఎవరైనా సరే అంటే పరిశ్రమలు ఏర్పాటు చేయాలనుకుంటే ఎవరు కూడా నిరోధించరు, ఎవరైనా అడ్డంకులు అనేది సృష్టించకూడదు. సో ఇంకా సాధారణంగా ఆహ్వానించాలి. సో మీరు ఒక్కసారి ఆ యొక్క అప్లికేషన్ అనేది ఫిలప్ చేసిన తర్వాత మేము పలానా ప్రాంతంలో పలానా ఏరియాలో మేము పరిశ్రమ స్థాపించుదాం అని చెప్పేసి మేము అనుకుంటున్నామని చెప్పేసి ఒక్కసారి అప్లికేషన్ ఫిలప్ చేసి మీరు అప్లోడ్ చేసిన తర్వాత ఆన్లైన్లో వితిన్ 30 days ఆ యొక్క ప్రాజెక్ట్ అనుమతులు అనేది 30 రోజుల లోపల షార్టెస్ట్ పీరియడ్ టైంలోనే మనకి ఆ యొక్క అనుమతులు అనేది అందించాలని చెప్పేసి టీజీఐ పాస్. ఒకవేళ ఆ యొక్క అనుమతులు అనేది 30 రోజుల లోపల అనుమతులు ఇవ్వకపోతే స్వీయ ధృవీకరణ పత్రం అని చెప్పేసి, అంటే ఏదైతే మనం చెప్పుకున్నామో ఆ యొక్క అనుమతి పత్రాలు అనేది ఆటోమేటిక్గా జారీ అనేది అవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ ఏమైంది? ఎవరైతే ప్రభుత్వానికి సంబంధించిన అధికారులు ఎవరైతే ఉన్నారో, అఫీషియల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒకవేళ డిలే చేసినా కానీ మీ యొక్క పత్రాలు అనేది, మీ యొక్క డాక్యుమెంట్స్ అన్నీ కరెక్ట్గా ఉండి పక్కాగా ఉండి
ఎవ్రీథింగ్ అంతా కూడా పర్ఫెక్ట్గా ఉండి మీరు అన్ని అనుమతులు అనేది కోరినప్పుడు వాళ్ళు ఏ కారణం చేతైనా సరే అకారణంగా అయినా సరే డిలే చేస్తే వితిన్ 30 days మీకు ప్రాజెక్ట్ అప్రూవల్ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. సో దీనివల్ల ఏమవుతుంది, ట్రాన్స్పరెన్సీ అనేది పారదర్శకత అనేది ఉంటుంది నెంబర్ 1. నెంబర్ 2 జవాబుదారీతనం. ఆ అఫీషియల్ ఎవరైతున్నారో అధికారులు ఎవరైతున్నారో ఎందుకు మీరు జారీ చేయలేదు అని చెప్పేసి ఆ ప్రశ్నించే గొంతు అనేది ఆ ప్రశ్నించే నాదం అనేది ఉంటుందన్న సంగతి గుర్తుపెట్టుకోండి. రెండవది, తద్వారా ఏమైంచు వాళ్ళ మీద పెనాల్టీస్ అంటే రాష్ట్ర ప్రభుత్వం అనేది ఏం చేసిందంటే ఇంతకుముందు ఇప్పుడు మనం ఏదైనా సరే ఒక ప్రాజెక్ట్ అప్రూవల్ కోసం ఆ యొక్క దరఖాస్తు ఏదైతే దాన్ని పట్టుకొని మనం వివిధ శాఖలు వివిధ డిపార్ట్మెంట్స్ ఏదైతే వాటి చుట్టూ తిరుగుతూ మనం అనుమతులని తీసుకోవాలి. ఇప్పుడు అలా కాదు, ఒక్కసారి నువ్వు ఆన్లైన్లో దరఖాస్తు అనేది అప్లోడ్ చేసిన తర్వాత ఆ డాక్యుమెంట్ అనేది అన్ని డిపార్ట్మెంట్లకు వెళ్ళడం జరుగుతుంది. వాళ్ళకి వాళ్ళు కోఆర్డినేట్ చేసుకొని ప్రతిదీ కూడా వాళ్ళు క్రాస్ చెక్ చేసుకొని సరైన డాక్యుమెంట్స్ అనేది ఉన్నాయా లేదా, ఒకవేళ సరైన డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయకపోతే వాళ్ళకి మెయిల్ ద్వారా కానీ మెసేజ్ ద్వారా కానీ కాల్ ద్వారా కానీ వాళ్ళందరికీ కూడా ఆ యొక్క ఇన్ఫర్మేషన్ అందించి సకాలంలో మన పరిశ్రమలో ఏర్పాటు చేయడానికి ఆ యొక్క టీజీ ఐపాస్ అనేది ఖచ్చితంగా 100% ఆ యొక్క డెస్టినేషన్గా తెలంగాణ పరిశ్రమల యొక్క డెస్టినేషన్గా తీర్చిదిద్దే విధంగా అది ఇంప్లిమెంట్ చేస్తున్నారన్న సంగతి గుర్తుపెట్టుకోండి. సో గత ప్రభుత్వానికి సంబంధించిన పాలసీని కూడా వీళ్ళు కంటిన్యూ చేస్తూ టీఎస్ ఐపాస్ బదులు టీజీ ఐపాస్ అనేది ఏదైతే ఉందో దాన్ని వాళ్ళు ఇది కంటిన్యూ చేస్తున్న సంగతి గుర్తుపెట్టుకోండి. వెరీ 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 ఇంపార్టెంట్. సో స్వీయ ధృవీకరణ పత్రం అనేది మనమే తీసుకోవచ్చు, అది కూడా మీకు చూపిస్తానమ్మా. సో వ్యవస్థాపకులకు స్వీయ ధృవీకరణ పత్రం ఆధారంగా నిర్దిష్ట సమయంలో పరిమితుల్లో ఒకే సమయంలో అవసరమైన అన్ని అనుమతులు పొందేందుకు అనుమతిస్తుంది. ఒకే సింగిల్ వెబ్ పోర్టల్ ద్వారా ఒకే విధానం ద్వారా అన్ని పారిశ్రామిక అనుమతులన్నీ కూడా మీకు అందుతాయన్న సంగతి గుర్తుపెట్టుకోండి. ఏదైనా డాక్యుమెంట్స్ మిస్ అయినా కానీ కమ్యూనికేట్ అవుతారు. సో వితిన్ 30 days ట్రాన్స్పరెంట్గా పారదర్శకంగా మీకు అంత అనే సంగతి గుర్తుపెట్టుకోండి. వితిన్ 30 days చెప్పే కదా, 30 days లోపల ఉన్నాయి. అంటే ఎటువంటి అడ్డంకులు అనేది సృష్టించాము అని చెప్పేసి మీకు ఒక రెడ్ కార్పెట్ పరుస్తామని చెప్పేసి పిక్చోరియల్గా మీకు రిప్రజెంటేషన్ అనేది ఇస్తున్నాను. ఒక్కసారి చెక్ చేసుకోండి. తద్వారా ఇక్కడ ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ అనేది జరుగుతుంది, ఉపాధి అవకాశాలు అనేది సృష్టించడం జరుగుతుంది, గ్రోత్ రేట్ అనేది పెరుగుతుంది, ప్రొడక్షన్ ఉత్పత్తి కార్యకలాపాలు పెరుగుతాయి, మనకి జిఎస్డిపి పారిశ్రామిక రంగానికి సంబంధించిన కంట్రిబ్యూషన్ అనేది ఏదైతుందో అది కూడా పెరుగుతుంది. సో టీఎస్ ఐపాస్కి సంబంధించిన సెల్ఫ్ సర్టిఫికేషన్ కనిపిస్తుంది కదా మీకు. సో మనంగా ఆ యొక్క సెల్ఫ్ సర్టిఫికేషన్ అనేది చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఇవన్నీ కూడా చూద్దాం. వాటికి సంబంధించిన అంశాలన్నీ కూడా మీకు ఒక క్లారిటీ అనేది ఇచ్చాను. సో స్వీయ ధృవీకరణ సమర్పించిన తర్వాత మెగా ప్రాజెక్టులు అయినా సరే, మైక్రో ప్రాజెక్ట్స్ అయినా సరే, స్మాల్ ప్రాజెక్ట్స్ అయినా సరే, మీడియం ప్రాజెక్ట్స్ అయినా సరే, అందరు కూడా ఒక పరిశ్రమ స్థాపించడానికి అందరూ కూడా అర్హులు అన్న సంగతి గుర్తుపెట్టుకోండి. సో ఇప్పటి వరకు కూడా ఈ జనరల్ స్టడీస్ ఏదైతే దాని యొక్క పాయింట్ ఆఫ్ వ్యూలో ఓకేనా, అసలు టీజీ ఐపాస్ అంటే ఏంటి అని జస్ట్ ఒక ఓవరాల్ వ్యూ అనేది మీకు ఇవ్వడం జరిగింది. కానీ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కాన్సెప్ట్ అనేది ఓరియంటెడ్ విధానపరమైన ఏదైతే సమాచారం అనేది కాకుండా ఖచ్చితంగా దానికి సంబంధించిన లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అనే దాని మీదనే ఫోకస్ చేయడం జరుగుతుంది. సో తెలంగాణ ఆర్థిక వ్యవస్థ అంటేనే నూతనమైన అంశాలు. సో నూతనమైన అంశాలు ఏదైతే వాటితో జోడించే మనం ఆ యొక్క సెషన్స్ అన్నీ కూడా కంటిన్యూ చేయడం జరుగుతుంది. సో లేటెస్ట్ క్వశ్చన్ పేపర్ ట్రెండ్స్కి తగ్గట్టుగానే. అయితే ఇప్పుడు 2023 ఈ టీజీ ఐపాస్ అనేది మనము ఇంప్లిమెంట్ చేసిన తర్వాత గత సంవత్సరంలో 2023-24 సంవత్సరంలో ఎన్ని కోట్ల పెట్టుబడులు అనేది మనము సాధించామంటే దాదాపు 28,161 కోట్లు అనేది పారిశ్రామిక అనుమతులు అనేది జారీ చేయడం జరిగింది. అంత వర్త్ ఆఫ్ ఓకేనా, అంత విలువగల పెట్టుబడులు అనేది మన తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళు పెట్టుబడులు పెట్టారు, పరిశ్రమలు పెట్టుబడులు పెట్టారన్న సంగతి చాలా క్లియర్గా మనకి స్పష్టమవుతుంది. నెంబర్ 1, ఎన్ని యూనిట్లు అనేది స్థాపించడం జరిగింది, ఎన్ని పారిశ్రామిక యూనిట్లు అనేది స్థాపించడం జరిగింది. ఎన్ని పారిశ్రామిక యూనిట్లు అంటే 2,677 పారిశ్రామిక యూనిట్లు అనేది స్థాపించడం జరిగింది. అండ్ 2023-2024లో ఎన్ని ఉద్యోగాలు అనేది ఆమోదించబడ్డాయి. ఓకే, ఎంత ఉద్యోగాల సృష్టి ఉపాధి అవకాశాలు అనేది సృష్టించడం జరిగిందంటే 24,929. మోస్ట్ ఇంపార్టెంట్ టీజీ ఐపాస్ ద్వారా ఆర్ టీఎస్ ఐపాస్ ద్వారా ఖచ్చితంగా ఎంత పెట్టుబడులు అనేది మనం ఆకర్షించడం జరిగింది, ఎన్ని పెట్టుబడులు అనేది ఏదైతున్నాయో ఎన్ని పెట్టుబడులు అనేది ఆకర్షించడం జరిగింది అనేది అడుగుతాడు. లేదంటే ఎన్ని యూనిట్స్ ఓకేనా, ఎన్ని పరిశ్రమలు స్థాపించడం జరిగింది, ఎంతమందికి మనకి ఉపాధి అవకాశాలు ఏదైతే ఉన్నాయో ఉద్యోగ అవకాశాలు అనేది ఎంతమందికి సృష్టించామనే సంగతి ఖచ్చితంగా మనకి కంప్లీట్లీ కరెంట్ ఎకానమీ బేస్డ్గా ఉంటుంది. కొంచెం అవన్నీ కూడా చూసుకోండి ఓకేనా. ఇది డేటా ఓరియంటెడ్ కాబట్టి ఖచ్చితంగా దీని మీదనే ఎక్కువగా ఫోకస్ చేసే అవకాశాలు ఉన్నాయి. అయితే
ఇంకా డీటెయిల్డ్గా డీటెయిల్ అంటే ఏంది, మనకి ఎన్ని అనుమతులు అనేది ఎన్ని అప్రూవ్డ్ అయ్యాయి అండ్ ఆటోమేటిక్గా ఎన్ని ఆపరేషన్ అంటే ఏంది, ఈ లాస్ట్ 3 అనేది చూడండి. లాస్ట్ 3 వేరు, ఫస్ట్ 3 వేరు. అంటే మనకి ఆ యొక్క టీజీ ఐపాస్ ద్వారా అనుమతులు 2023 2024 అనుమతులు అనేది పర్మిషన్స్ అనేది ఆర్ అప్రూవల్స్ అనేది ఎన్ని ఇచ్చాము అని మీకు స్పష్టంగా మనకి తెలుస్తుంది. అండ్ ఆల్రెడీ ఉత్పత్తి కార్యకలాపాల్లో పాల్గొంటున్నవి, ఆల్రెడీ ప్రొడక్షన్ అనేది స్టార్ట్ చేసినవి, అంటే ఉత్పత్తి అనేది ప్రారంభించినవి అని చెప్పేసి ఇక్కడ ఉంటుంది. ఉత్పత్తి ఆపరేషన్ ఉంటుందమ్మా, ఉత్పత్తి అనేది ఏదైతుందో ఆ ఉత్పత్తి అనేది ప్రారంభించినవి. సో ఆల్రెడీ ఇంకా వాళ్ళు స్టార్ట్ చేశారన్నమాట. ఉత్పత్తి అనేది ప్రారంభించినవన్నీ కూడా ఒక్కసారి చెక్ చేసుకోండి, మీకే ఆటోమేటిక్గా ఒక క్లారిటీ అనేది వస్తుంది. ఉత్పత్తి ప్రారంభించినవి అనేవి చూసుకోండి. సో ఇక్కడ మీకు క్లియర్గా ఆ యూనిట్స్ ఆఫ్ ఆపరేషన్స్ కానీ ఎంత అనేది చాలా క్లియర్గా తెలుస్తుంది. ఓకేనా. సో 2677 చెప్పే కదా, 28,000 కోట్లు. ఓకేనా. దాదాపు ఎంతమందికి ఎంప్లాయీ అవకాశం సృష్టించింది. కానీ వాస్తవికంగా చెప్పాలంటే 1348 యూనిట్స్ అనేది ఉత్పత్తి కార్యకలాపాలు అనేది స్టార్ట్ అయ్యి. ఎందుకు సార్ ఆ డిఫరెన్స్ అనేది, ఎందుకంటే ఇమీడియట్గా ప్రాజెక్ట్ అప్రూవల్ అవ్వగానే ఎవరు కూడా కంపెనీని స్థాపించలేదు కదా. కొన్ని కంపెనీస్ కన్స్ట్రక్షన్ స్టేజ్లో ఉంటాయి, కొన్ని కంపెనీస్ వచ్చేసి ఇంకా ఆ యొక్క క్యాపిటల్ గుడ్స్ మిషనరీ ఎక్విప్మెంట్ అన్నీ కూడా దిగుమతి చేసుకోవడానికి వాళ్ళకి కొంచెం డిలే అవ్వడం జరుగుతుంటుంది. సో 2 ఏళ్ళు కొన్ని కంపెనీస్ అయితే 1 ఇయర్ తర్వాత స్టార్ట్ చేస్తారు, కొన్ని కంపెనీస్ 2 ఇయర్స్ తర్వాత కూడా స్టార్ట్ చేస్తారు. సో రకరకాల కారణాల వల్ల వాళ్ళు ఖచ్చితంగా 1 ఇయర్ లోపలే ఆ యొక్క ఆపరేషన్స్లో ఉండాలని రూల్ ఏం లేదు. భారీ కంపెనీలు ఏదైతున్నాయో ఓకేనా, ఆటోమొబైల్ కంపెనీస్ కానీ పెద్ద పెద్ద కంపెనీస్ కానీ టైం టేకింగ్ ప్రాసెస్ వాటన్నిటి కూడా. అందుకే ఆ యొక్క డిఫరెన్సెస్ అనేది ఖచ్చితంగా ఇక్కడ ఉందన్న సంగతి క్లియర్గా మనకు తెలుస్తుంది. ఓకేనా. సో ఇది ఇప్పుడు అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, అత్యంత ముఖ్యమైన అంశం వచ్చేసి ఇక్కడ మనకి ఆ అప్రూవల్స్. ఆల్రెడీ మీకు చెప్పిన మన యొక్క ఇండియన్ ఎకానమీలో కూడా మీరు చదివి ఉంటారు, మైక్రో ఇండస్ట్రీస్ అనేది ఉంటాయి. మైక్రో ఇండస్ట్రీస్ అంటే తెలుసు కదా మీకు. ఇక్కడ క్లోజ్గా అబ్జర్వ్ చేస్తే ఈ డార్క్ గ్రీన్ అనేది ఏదైతే ఉందో సూక్ష్మ పరిశ్రమలు అని చెప్పేసి ఉంటాం. ఏం పరిశ్రమలు? సూక్ష్మ పరిశ్రమలు అని చెప్పేసి అంటాం. డార్క్ గ్రీన్. ఏదైతే ఇంకొంచెం లైట్ గ్రీన్ ఏదైతే ఉందో స్మాల్ ఇండస్ట్రీస్, ఇవి వచ్చేసరికి చిన్న పరిశ్రమలు అని చెప్పేసి ఉంటాం. ఇది వచ్చేసి చిన్న పరిశ్రమ. కంప్లీట్లీ లైట్ గ్రీన్ ఏదైతుందో అవి మధ్యస్థ స్థాయి. మేబీ ఇక్కడ మీకు 2.6 కనిపిస్తుంది కదా, అది మధ్య స్థాయి పరిశ్రమలు అని చెప్పేసి అంటాం. ఆల్రెడీ ఎంఎస్ఎంఈ గురించి మీకు తెలిసింది కదా, 1 కోటి రూపాయల కంటే తక్కువ పెట్టుబడి ఉంటే మైక్రో అని, 5 కోట్ల లోపల టర్న్ ఓవర్ ఉంటే మైక్రో అని చెప్పేసి. సో అవన్నీ కూడా కొంచెం మీకు ఆ డెఫినేషన్స్ అనేది తెలుసని అనుకుంటున్నాను. సో తర్వాత లైట్ ఆరెంజ్ ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇక్కడ రాస్తున్నాను, లైట్ ఆరెంజ్ దగ్గర రాస్తున్నాం, అక్కడ మనకి ఇది లేదు కాబట్టి. ఇవి వచ్చేసరికి మనకి లార్జ్ ఇండస్ట్రీస్ ఓకేనా, భారీ పరిశ్రమలు అని చెప్పేసి అంటాం. నెక్స్ట్ వన్ ఈ డార్క్ ఆరెంజ్ వచ్చేసి మనకి మెగా ఎంటర్ప్రైజ్ అని చెప్పేసి అంటాం. ఏం ప్రైస్? మెగా ఎంటర్ప్రైజ్ ఓకేనా. అధిక శాతం అంటే మెగా అంటే తెలుసు కదా, మినిమం మనకి 200 కోట్లు, మినిమం 500 కోట్లు, అయితే 1000 మంది కంటే ఎక్కువ ఉపాధి కల్పించేవి ఏదైతే వాటిని మెగా ఇండస్ట్రీస్ అంటాం. సో అవన్నీ కూడా చెప్తాం. హయ్యెస్ట్ అప్రూవల్స్ ఇప్పుడు మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్లో చదవాల్సిందంటేమా అత్యధిక అనుమతులు కలిగినది ఏ వర్గం? అత్యధికంగా ఏ రకమైన పరిశ్రమలు, ఏ వర్గానికి సంబంధించిన పరిశ్రమలు అనేది అనుమతులు పొందాయి? ఏ వర్గానికి సంబంధించిన పరిశ్రమలు అనేది అనుమతులు పొందాయి? సో ఇక్కడ చూసుకుంటే ఆల్మోస్ట్ 100 యూనిట్లు అనేది అప్రూవల్ అనేది ఇస్తే 63 యూనిట్స్ 63% వచ్చేసి మనకి సూక్ష్మ పరిశ్రమలు కనిపిస్తుంది. మనకి షేర్ ఆఫ్ అప్రూవల్స్ అని అత్యధికంగా అప్రూవల్స్ పొందింది ఏంది? 63% సూక్ష్మ పరిశ్రమలు. ఏదైతే మనం చెప్పుకున్నా చిన్న చిన్న పరిశ్రమలు చెప్పే కదా, సెమీ అర్బన్ ఏరియాస్, రూరల్ ఏరియాస్లో ఏర్పాటు చేసే పరిశ్రమలు. సెకండ్ పొజిషన్ వచ్చేసి మనకి చిన్న పరిశ్రమలు. ఆ తర్వాత లీస్ట్ వచ్చేసి మెగా ఎంటర్ప్రైజ్. అంటే యూనిట్ల పరంగా, యూనిట్ల స్థాపన పరంగా చూసుకుంటే హైయెస్ట్ ఎంఎస్ మైక్రో ఉన్నాయి, లీస్ట్ వచ్చేసి మెగా ఉన్నాయి. రెండోది ఇక్కడ షేర్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్, పెట్టుబడులు అనేది ఇక్కడ కనిపిస్తుంది కదా. పెట్టుబడుల వాటా పరంగా చూసుకుంటే ఇదే మైక్రో ఇండస్ట్రీస్ 2.5% మాత్రమే, 100 రూపాయల్లో వాళ్ళు కేవలం 2.5 రూపాయలు మాత్రమే పెట్టుబడులు పెట్టారు. అదే మెగా ఇండస్ట్రీస్ చూసిరా దాదాపు 60% ఏదైతుందో, ఎంత శాతం? ఆల్మోస్ట్ చూసుకుంటే మనకి 60% ఏదైతే పెట్టుబడులు వచ్చేసి మనకి మెగా ఇండస్ట్రీస్. ఎందుకు? మెగా ఇండస్ట్రీస్ అన్నీ కూడా చూసుకుంటే 100 కోట్లు, 1000 కోట్లలో వాళ్ళు పెట్టుబడులు పెడతారు. అదే వీళ్ళు వచ్చేసి కేవలం 50 లక్షలు, కోటి రూపాయలు, 2 కోట్లు ఇంతే. అంటే చిన్న స్థాయిలో వాళ్ళు పెట్టుబడులు పెడతారు కాబట్టి ఎంత పెద్ద యూనిట్స్ అయినా కానీ మ్యాక్సిమం 1 crore కంటే ఎక్కువ ఉండదు కాబట్టి 1 crores ఏదైతే ఉందో 80 లక్షలు 90 లక్షలు ఉంటుంది కాబట్టి వాటి యొక్క ఇన్వెస్ట్మెంట్ యొక్క వాటా అనేది చాలా చాలా తక్కువ ఉంటుంది. దో యూనిట్ల స్థాపన అనేది తక్కువ ఉన్నా కానీ పెట్టుబడులు భారీగా ఉంటాయి కాబట్టి ఆబ్వియస్లీ అది 60% ఇన్వెస్ట్మెంట్ షేర్ అనేది క్లియర్గా కనిపిస్తుంది. నెక్స్ట్ వన్ షేర్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్.
మైక్రో ఇండస్ట్రీస్ వచ్చేసి చూశారు కదా, మైక్రో ఇండస్ట్రీస్ అంటే ఎంత, మ్యాక్సిమం ఒక 20 మంది లేదంటే 25 మంది. సో చిన్న చిన్న స్థాయి కంపెనీలని కూడా తక్కువ స్థాయిలో వాళ్ళు రిక్రూట్మెంట్ అని చేస్తారు, నియామకం అని చెప్పడతారు. కానీ మెగా ఇండస్ట్రీస్ వచ్చి చూసారా, దాదాపు 50%, ఆల్మోస్ట్ 50% ఆఫ్ ది ఎంప్లాయ్మెంట్. ఎందుకంటే వేలల్లో వందల్లో ఉపాధి అవకాశాలు అనేది వాళ్ళు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ సృష్టించడం జరుగుతుంది. సో యూనిట్ల పరంగా చూసుకుంటే మైక్రో ఇండస్ట్రీస్, పెట్టుబడుల పరంగా చూసుకుంటే మెగా ఇండస్ట్రీస్, అట్ ద సేమ్ టైం ఎంప్లాయ్మెంట్ పరంగా చూసుకున్నా కానీ ఉపాధి అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు సృష్టించే పరంగా చూసుకున్నా కానీ ఏదైతే మనం చెప్పుకున్నా 50% అనే సంగతి చాలా స్పష్టంగా మనకు తెలుస్తుంది. ఓకేనా. సో అత్యధికంగా 2015 నుంచి 2022 వరకు అత్యధికంగా ఏ జిల్లాలో మనకి ఈ యొక్క ఎంఎస్ఎంఈస్ అనేది స్థాపించడం జరిగిందని చెప్పేసి అది కూడా ఉంది. హైయెస్ట్ చూసారు కదా. సో మేడ్చల్ మల్కాజ్గిరిలో చూసుకుంటే 3805 యూనిట్లు అనేది స్థాపించడం జరిగింది. లీస్ట్ వచ్చేసరికి హైదరాబాద్, ఎందుకంటే హైదరాబాద్ జిల్లా అనేది అత్యంత చిన్న జిల్లా కాబట్టి ఆబ్వియస్లీ ఎక్కువ స్కోప్ లేదు కాబట్టి క్లియర్ కనిపిస్తుంది. డిస్ట్రిక్ట్ వైజ్ యూనిట్స్ అప్రూవల్, ఇన్వెస్ట్మెంట్స్ అండ్ ఎంప్లాయ్మెంట్. ఓకేనా. నెంబర్ ఆఫ్ యూనిట్స్, ఎక్కువ యూనిట్ల స్థాపన పరంగా చూసుకుంటే మేడ్చల్ మల్కాజ్గిరి అనేది హైయెస్ట్ ఉంది. అండ్ పెట్టుబడుల పరంగా చూసుకుంటే సంగారెడ్డి జిల్లా, రంగారెడ్డి జిల్లా ఆల్మోస్ట్ పోటీ అనేది ఈక్వల్గానే ఉందమ్మా. సో సంగారెడ్డి జిల్లాలో చూసుకుంటే ఆల్మోస్ట్ 16,910 కోట్లు పెట్టుబడి అనేది వాళ్ళు స్థాపించడం జరిగింది. పెట్టుబడి పరంగా చూసుకుంటే ఆకర్షించడం జరిగింది. నెక్స్ట్ వన్ వచ్చేసి రంగారెడ్డి జిల్లా, సేమ్ 16,240 crores. లీస్ట్ వచ్చేసరికి ములుగు జిల్లా, లీస్ట్ వచ్చేసరికి మనకి ములుగు జిల్లాలో చూసుకుంటే లీస్ట్ ఇన్వెస్ట్మెంట్స్ ఉన్న సంగతి క్లియర్గా చాలా స్పష్టంగా మనకు తెలుస్తుంది. సో నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఓకే. సో ఎంప్లాయ్మెంట్ జనరేషన్ పరంగా చూసుకుంటే, ఏ పరంగా చూసుకుంటే ఎంప్లాయ్మెంట్ ఉపాధి అవకాశాలు సృష్టించే పరంగా చూసుకుంటే వరంగల్ రూరల్, గ్రామీణ వరంగల్ జిల్లా అనేది ఏదైతుందో, వరంగల్ రూరల్ అనేది ఏదైతుందో దాదాపు 190,000 మందికి ఉపాధి అవకాశాలు అనేది సృష్టించడం జరిగింది. సో లీస్ట్ వచ్చేసరికి ములుగు డిస్ట్రిక్ట్ కనిపిస్తుంది కదా మనకి. లీస్ట్ వచ్చేసరికి ములుగు జిల్లా అనేది చాలా స్పష్టంగా క్లియర్గా మనకు తెలుస్తుంది. సో ఈ డాటా అనేది కొంచెం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ జిల్లాలో అత్యధికంగా యూనిట్స్ అనేది స్థాపించారు, ఏ జిల్లాలో అత్యధికంగా పెట్టుబడులు పెట్టారు, ఏ జిల్లాలో అత్యధికంగా ఎంప్లాయ్మెంట్ అనేది క్రియేట్ చేశారు, ఇవన్నీ కూడా కొంచెం ఆ డాటా అంతా కూడా మీరు సేకరించడానికి ప్రయత్నించండి. ఓకేనా. సో నెక్స్ట్ వన్, ద మోస్ట్ ఇంపార్టెంట్, టీఎస్ ఐడియా అండ్ టీఎస్ ప్రైడ్. టీఎస్ ఐడియా అనేది, టీఎస్ ప్రైడ్ అనేది దేనికి సంబంధించింది, నూతన పారిశ్రామికవేత్తల్ని ప్రోత్సహించడం కోసం. నూతన అంటే తెలుసు కదా. సో ఎవరైతే ఆ యొక్క పరిశ్రమలు అనే రంగంలోకి ఎవరైతే ఎంట్రీ ఇవ్వాలనుకుంటున్నారో, ఆంత్రప్రనర్షిప్ అని చెప్పేసి అంటాం. వ్యవస్థాపకులు ఎవరైతే ఉన్నారో పారిశ్రామికవేత్తల్ని తీర్చిదిద్దాలన్న ఉద్దేశంతో టీ ఐడియా. మరి పారిశ్రామికవేత్తల్ని ఎలా తీర్చిదిద్దుతారు, ఎలా అవ్వాలంటే వెరీ సింపుల్. ఎవరైనా సరే ఒక నూతనంగా పరిశ్రమలు ఏర్పాటు చేయాలంటే వాళ్ళు ప్రభుత్వం దగ్గర నుంచి ఎలాంటివి ఎక్స్పెక్ట్ చేస్తారమ్మా, దే విల్ బి ఎక్స్పెక్టింగ్ మాకు సబ్సిడీ, రాయితీలు ఏమన్నా ఇస్తారా, లేదంటే మాకు ట్యాక్స్ ఎగ్జామ్షన్స్ ఏమన్నా, ఎస్జిఎస్టీ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించింది కాబట్టి స్టేట్ జిఎస్టీ నుంచి మాకు ఎగ్జామ్షన్స్ ఏమైనా ఇస్తారా, ల్యాండ్ ఏమైనా చీప్గా వస్తుందా, పవర్ సబ్సిడీస్ ఏమైనా ఉంటాయా, స్టాంప్ డ్యూటీకి సంబంధించిన రీయింబర్స్మెంట్ ఏమైనా ఉంటుందా. సో ఇలాంటి అంటే బయట మార్కెట్ ధరలు చూస్తూ పోలిస్తే మాకేమన్నా తక్కువ ధరకి ఈ యొక్క లభ్యత అనేది ఉంటుందా లేదా అనేది వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారు. సో అలా నూతన పారిశ్రామికవేత్తల్ని ఏదైతే ఉందో వాటిని ప్రోత్సహించడం కోసం టీ ఐడియా అని చెప్పేసి వాళ్ళు తీసుకురావడం జరిగింది. ఆ యొక్క పారిశ్రామిక అభివృద్ధిని వాళ్ళు ప్రోత్సహించడం కోసం. అండ్ ఎవరైతే వెనకబడిన వర్గాలు ఎవరైతే ఉన్నారో, ఎస్సీలు, ఎస్టీలు, ఫిజికల్లీ ఛాలెంజ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో, అంగవైకల్యం కలిగిన వాళ్ళని కూడా ఈ యొక్క పారిశ్రామిక అభివృద్ధిలో భాగస్వామ్యం చేయాలి అన్న ఉద్దేశంతో వాళ్ళకి అదనపు రాయితీలు అనేది కల్పించడం జరుగుతుంది. ఇక్కడ ఈవెన్ వడ్డీ, లోన్లు ఏదైతే రుణాల మీద ఏదైతుందో పావుల వడ్డీ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఆఖరికి లోన్ల మీద కూడా యావరేజ్గా మనకి 9% నుంచి 10% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటే అందులో 6% వచ్చేసి రీయింబర్స్ చేస్తుంది ఆ యొక్క రాష్ట్ర ప్రభుత్వం వచ్చేసి. సో కేవలం పావుల వడ్డీ అనేది ఏదైతుందో అదే మనం 3% అనేది చెల్లిస్తే సరిపోతుంది. సో ఇలాంటి ఏదైతే ఆ అదనపు ప్రోత్సాహకాలు అనేది ఏదైతుందో, అడిషనల్ ఇన్సెంటివ్స్, ఆ సబ్సిడీస్ అన్నీ కూడా టీ ఐడియా ద్వారా ఏదైతే మనం చెప్పుకున్న టీ ప్రైడ్ ద్వారా మనకి అందించడం జరుగుతున్న సంగతి క్లియర్గా ఇక్కడ స్పష్టంగా తెలుస్తుంది. సో టీ ఐడియా అంటే ఏంది, ఇక్కడ కనిపిస్తుంది కదా, తెలంగాణ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ వ్యవస్థాపకుడు అడ్వాన్స్మెంట్. అంటే మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన పారిశ్రామిక అభివృద్ధి మరి ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అడ్వాన్స్మెంట్ అంటాం. ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అంటే వ్యవస్థాపకులు ఎవరైతున్నారో, ఉద్యమదారులు ఎవరైతున్నారో, నూతనంగా పరిశ్రమలు ఏర్పాటు చేయాలని వాళ్ళకి ప్రోత్సహించడం కోసమే టీ ఐడియా అని చెప్పేసి. సో ఇవి ప్రోత్సాహకాల్లో పెట్టుబడుల రాయితీలు ఉన్నాయి, చెప్పే కదా. పెట్టుబడులు ఇన్వెస్ట్మెంట్స్ అనేది ఏదైతుందో, ఏదైనా మిషనరీ కొన్నా, ఏదైనా క్యాపిటల్ ఎక్విప్మెంట్ కొన్నా కానీ
ఓకేనా. సో వాటి మీద రాయితీ అనేది 30% రాయితీ, 40% రాయితీ, 50% ఆ యొక్క క్యాపిటల్ సబ్సిడీ అనేది ఇవ్వడం జరుగుతుంది. భూమి ఖర్చు మీద రీఎంబర్స్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. స్టాంప్ డ్యూటీ మీద రీఎంబర్స్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. SGST రీఎంబర్స్మెంట్ మీద ఇవ్వడం జరుగుతుంది. సో పావుల వడ్డీ, అతి తక్కువ వడ్డీకే వాళ్ళకి రేటుకే లోన్లు అనేది కూడా మంజూరు చేయడం జరుగుతుంది. సో ఇలాంటి ప్రోత్సాహకాలు ఇవ్వడం వల్ల మనలాంటి యువత ఎవరైతే ఉన్నారో చాలామంది, సో ఎవరైతే విద్యావంతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఖచ్చితంగా మేము 10 మందితో పాటు కాకుండా మేము 10 మందికి ఉపాధి అవకాశాలను సృష్టించాలన్న ఆలోచన ధోరణి అనేది ఎవరైతే ఉన్నారో, ఎంతో కొంత పెట్టుబడి క్యాపిటల్ ఏదైతే ఉందో కలిగిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా మీరు కూడా టీ ఐడియా ద్వారా పరిశ్రమలు ఏర్పాటు చేయాలనే సంగతి గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్, ఇప్పుడు టీ ఐడియా ద్వారా మొత్తం మరి ప్రభుత్వాన్ని ఇన్ని రాయితీలు ఇస్తుంది కదా, SGST ఏదైతే మనం చెప్పుకున్న ఎగ్జామ్షన్ కానీ, వడ్డీ రాయితీలు కానీ ఇవన్నీ కూడా రీంబర్స్ చేస్తుంది కదా. రీంబర్స్ చేసిన తర్వాత మరి ఎన్ని కోట్లు అనేది రీంబర్స్ చేసింది, క్లియర్గా ఎన్ని క్లెయిమ్స్ అనేది వచ్చాయి. సో ఆల్రెడీ 2023-24 సంవత్సరానికి 2239 క్లెయిమ్స్ ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. ఆల్మోస్ట్ అన్నీ 2600 ఎంతో మనకి మంజూరు చేయబడ్డాయని చెప్పేసి. కానీ క్లెయిమ్స్ అన్నీ వచ్చాయి 2239 క్లెయిమ్స్ అనేది వచ్చాయి. సో దాదాపు ప్రభుత్వం వచ్చేసి ఎంత అనేది పథకం కింద బడ్జెట్లో ఎంత కేటాయించడం జరిగింది, ఎంత రిలీజ్ చేయడం జరిగిందంటే 345 కోట్లు, ఆల్మోస్ట్ 346 crores అనేది ఆ రీంబర్స్. సింపుల్ చెప్పాలంటే మనకి ఈ బీటెక్ డిగ్రీలో రీంబర్స్ చేస్తారు కదా, సేమ్ ముందు మనం కడతాం తర్వాత క్లెయిమ్ చేసుకుంటాం. ఆ క్లెయిమ్స్ అనేది ఎంత క్లెయిమ్స్ వచ్చాయి అండ్ ఎంత రీంబర్స్ చేశారనేది మనకి చాలా స్పష్టంగా చాలా క్లియర్గా టీ ఐడియా పథకం కింద ఎంత ఆమోదించబడ్డాయి అనే సమాచారం అనేది మాత్రం ఖచ్చితంగా మీరు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ గుర్తుపెట్టుకోండి. చెప్పే కదా, సో ప్రతి సెషన్లో కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూనే ఉన్నాను. డాటా రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అనేది కొంచెం లాస్ట్ ఒక 1 week 10 days ఉండగా నెంబర్ ఆఫ్ టైమ్స్ అనేది రివైజ్ చేయడానికి ప్రయత్నించండి, ఓకేనా. సో ఎవరైతే తెలంగాణ టీ ప్రైడ్, తెలంగాణ ప్రోగ్రామ్ ఫర్ ర్యాపిడ్ ఇంక్యుబేషన్ దళిత్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్, సో ఎవరైతే ఈ దళితులు ఎవరైతే ఉన్నారో, ఎస్సీలు ఎస్టీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అదనంగా ప్రోత్సాహకాలు అందించాలన్న ఉద్దేశంతో, వాళ్ళను కూడా పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దాలన్న ఉద్దేశంతో, సో ఎప్పటి నుంచో వెనకబడిన తెలంగాణ ప్రాంతంలో సో ఎప్పటి నుంచో వాళ్ళని వెలియబడ్డారు కాబట్టి, ఓకేనా. సో ఆర్థిక కార్యకలాపాలు మెయిన్ స్ట్రీమ్ ఎకానమీలో వాళ్ళని కూడా భాగస్వామ్యం చేయాలన్న ఉద్దేశంతో ఈ టీ ప్రైడ్ అనేది వాళ్ళకి ఇవ్వడం జరిగింది. సో ఇండస్ట్రియల్ పార్కుల్లో, పారిశ్రామిక ప్లాట్లలో ఈవెన్ రిజర్వ్ చేయబడడం జరిగింది. ఆల్మోస్ట్ చూసుకుంటే ఎస్సీలకి ఎస్టీలు ఎవరైతే ఉన్నారో, ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో, అందులో పర్టికులర్గా మళ్ళీ మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కొన్ని ప్రత్యేకంగా ఆ యొక్క ఇండస్ట్రియల్ ప్లాట్స్ ఏదైతే వాటికి కూడా రిజర్వ్ చేయబడ్డాయనే సంగతి గుర్తుపెట్టుకోండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈవెన్ సివిల్ కాంట్రాక్ట్స్లో కూడా వాళ్ళకి రిజర్వేషన్స్ అనేది కలిగి ఉన్న సంగతి గుర్తుపెట్టుకోండి. అలా ఈ యొక్క మహిళా పారిశ్రామికవేత్తలకి ప్రత్యేక ప్రోత్సాహాలు కూడా అందించబడతాయి. అలా మొత్తంగా చూసుకుంటే 2023-24లో ఎస్సీలు ఎవరైతే ఉన్నారో దాదాపు 2211 మంది ఎస్సీ పారిశ్రామికవేత్తలకి ఎన్ని కోట్లు, 121 కోట్లు. 4800 ఏదైతే మనం చెప్పుకున్న ఎస్టీ పారిశ్రామికవేత్తలకి 280 కోట్లు, ఓకేనమ్మా. ఎన్ని కోట్లు? 280 కోట్లు అనేది ఏదైతుందో. మరియు టీ ప్రైడ్ కింద మొత్తం 196 ఫిజికలీ ఛాలెంజ్డ్ పర్సన్స్ పారిశ్రామికవేత్తలకి 13 కోట్లు. ఈ డాటా అంతా కూడా కొంచెం ఇప్పుడు చూడడానికి ఇబ్బందిగానే ఉంటుంది, కానీ ఎగ్జామ్కి జస్ట్ అలా వెళ్ళేటప్పుడు మాత్రం కొంచెం చూసుకోండి ఎంతమందికి మంజూరు చేశారు, ఎంతమందికి అప్రూవల్ ఇచ్చారన్న సంగతి కూడా కొంచెం గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించండి, ఓకేనా. సో తెలంగాణలో మేజర్ భారీగా పెట్టుబడులు 2024 ఇప్పుడు నూతన ప్రభుత్వం అనేది ఏర్పడింది కాబట్టి ఖచ్చితంగా మనకి ఇక్కడ నుంచి ఎక్కువగా ఎగ్జామినేషన్లో అడిగే రాష్ట్రం ఉంది. సో చెప్పిన కదా, సో స్టార్టింగ్లోనే మన తెలంగాణ రాష్ట్రం ఏదైతే ఉందో సో పక్కన ఉన్న కర్ణాటక, తమిళనాడు లాంటి రాష్ట్రాలతోని పోటీ పడే విధంగా మనం తీసుకొస్తున్నామని చెప్పేసి, ఆకర్షిస్తున్నామని చెప్పేసి చాలా క్లియర్గా మెయింటైన్ చేయడం జరిగింది, ఓకేనా. క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది, మెన్షన్ చేయడం జరిగింది. అయితే ఈ తెలంగాణ రాష్ట్రంలో మన దాదాపు 2024 3 ప్రధాన పరిశ్రమలు తెలంగాణలో ఏర్పాటు చేయడానికి వాళ్ళ యొక్క నిబద్ధతని చూపించారు. అందులో JSW ఎనర్జీ అనేది ఒకటి ఉంది. ఆ యొక్క ఎనర్జీ పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్ట్ అనేది ఏదైతే ఉందో వాళ్ళు పెట్టుబడులు పెట్టడానికి వాళ్ళు రెడీగా ఉన్నారు. అలా 3 ఏదైతే ఉందో, ఓకేనమ్మా. గోడి అని చెప్పేసి ఒకటి ఉంది, ఇంకోటి వచ్చేసి బ్యాటరీ రిలేటెడ్ ఒకటి ఉంది, అది కూడా చెప్తానమ్మా డీటెయిల్గా. మొత్తం పెట్టుబడులు ద మోస్ట్ ఇంపార్టెంట్ నేను ఈసారి ఎక్స్పెక్ట్ చేసే బిట్ 220 బిలియన్లు, అంటే దాదాపు $2.64 బిలియన్, 220 బిలియన్ల రూపాయలు ఏదైతే ఉన్నాయో అంత వర్త్ ఆఫ్ పెట్టుబడులు అనేది ఈ 3 కంపెనీలు మేము ఏర్పాటు చేస్తామని చెప్పేసి సుముఖం చూపించారు. అండ్ నిబద్ధత అనేది కూడా కలిగి ఉంది, ఆల్రెడీ వాళ్ళు స్టార్ట్ చేయడం జరిగింది,
అలా చెప్పే కదా, జేఎస్డబ్ల్యూ న్యూ ఎనర్జీ, జేఎస్డబ్ల్యూ స్టీల్ అండ్ ఐరన్ ఉంటాయి కదా వాటికి సంబంధించింది. సో అలా ఎనర్జీ ఏదైతే ఉందో, సో దాదాపు రాష్ట్రంలో 90 బిలియన్ రూపాయల పెట్టుబడి పెట్టాలని చెప్పేసి ఆ పంపుడ్ స్టోరేజ్ ప్రాజెక్ట్ అని చెప్పేసి మీకు ఆల్రెడీ మీకు క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఇది కొంచెం గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ వన్, గోడీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ 5 సంవత్సరాల్లో 80 బిలియన్ల పెట్టుబడితో లీథియం అండ్ సోడియం బ్యాటరీ, ఎలక్ట్రికల్ వెహికల్స్ ఉంటాయి కదా, ఆ ఎలక్ట్రికల్ వెహికల్స్లో వాడే ఆ లీథియం అయాన్ బ్యాటరీస్ ఏదైతే మొబైల్ ఫోన్స్లో కానీ ఎలక్ట్రానిక్ డివైస్లో కానీ, సో వాటికి సంబంధించి ఏదైతుందో ఆ గిగా స్కేల్లో ఆ యొక్క బ్యాటరీ స్థాపన చేయాలని చెప్పేసి వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. మూడోది వచ్చేసి వెబ్ వర్క్స్. ఓకే, రాష్ట్రంలో ఆ డాటా సెంటర్స్ ఏదైతున్నాయో తెలుసు కదా, డాటా సెంటర్స్ ఏదైతున్నాయో, సో హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డాటా అనేది మనం స్టోర్ చేయాల్సి వస్తుంది కాబట్టి ఆ వెబ్ వర్క్స్ అనేది ఆ యొక్క ఎంఎన్సీ కంపెనీ ఏదైతే ఉందో వాళ్ళు కూడా ప్రకటించాలని చెప్పేసి వాళ్ళకి చాలా క్లియర్గా వీళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. ఆ దావోస్కి వెళ్ళిన తర్వాత దాదాపు మీకు స్టార్టింగ్ ఇంట్రడక్షన్లో చెప్పిన ఏమని, దాదాపు 40,000 కోట్ల కొత్త పెట్టుబడులు అనేది ఆకర్షించడానికి ప్రయత్నించారు అని చెప్పేసి. అలా గత ప్రభుత్వంతో పోలిస్తే ఈసారి రెట్టింపు తీసుకొచ్చామని చెప్పేసి ఈ ప్రభుత్వం అని చెప్పేసి వాళ్ళు ఆ యొక్క సమాచారం అనేది నివేదిక అనేది ఇవ్వడం జరిగింది. అంటే దాదాపు 40,000 కోట్లు వచ్చేసి మన తెలంగాణ రాష్ట్రంలో పెట్రోల్ పెట్టడానికి ఇంట్రెస్ట్ చూపించారు అని చెప్పేసి చాలా క్లియర్గా చాలా స్పష్టంగా మనకి మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడితోని ఈ సెషన్ అనేది క్లోజ్ చేస్తున్నాను. అండ్ మొదటిసారి ఎవరైతే వింటున్నారో ఖచ్చితంగా ప్లేలిస్ట్లోకి వెళ్ళండి, మొదటి నుంచి వినడానికి ప్రయత్నించండి. వీలైనంత మందికి ఈ యొక్క వీడియో అనేది షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి. థ్యాంక్ యూ సో మచ్.